ఇండస్ట్రీకి వచ్చేటప్పటికి ఏంటి వాస్తుపరమైనటువంటి ఎటువంటి దోషాలు జరుగుతున్నాయి అనే విషయాన్ని కనుక గమనిస్తే, హోటల్స్కి చాలా ఎక్కువ వైశాల్యం గల స్థలాన్ని మనం సంపాదించటంలో, ఆ స్థలాల్ని స్క్వేర్ షేప్లో కానీ, చతురస్రం కానీ, దీర్ఘచతురస్రాకారంలో కాకుండా వేరే ఆకారంలో ఉండటం వల్ల తప్పకుండా సమస్యలు వచ్చి తీరుతాయి. అటువంటి పరిస్థితులు ఎదుర్కొనే వాళ్ళు మీరు క్వాలిఫైడ్ వాస్తు సిద్ధాంతాన్ని ఆశ్రయించటం వల్ల ఈ సమస్యని అధిగమించటం కూడా చాలా తేలికైనటువంటి విషయమేను. ఆ తర్వాత హోటల్ ఇండస్ట్రీకి వచ్చేటప్పటికి బిల్డింగ్లు అందంగా ఉండాలి అని చెప్పినటువంటి ఉద్దేశంతో దానిని ఒకటే వరుసలో నిర్మించుకోవటం కానీ, లేదు ఎల్ ఆకారంలో కానీ, లేదా యు ఆకారంలో కానీ నిర్మించుకోవటంలో కూడాను తప్పు లేదు. హోటల్ ఇండస్ట్రీకి పనికొస్తుంది కూడా, అది తప్పు లేదు. అది కానీ